నిన్ను ఓదార్చడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. బట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ రోజు అలివేలి పెళ్లి చేయకుండా కృష్ణవేణి పెళ్లి ఎలా చేస్తారు అంటే నా మీద చేయి చేసుకోబోయారు. ఈ నిజం కూడా చెప్తే కృష్ణవేణి మీద అక్కస్తో చెప్తున్నానని నన్ను అపార్థం చేసుకుని శాశ్వతంగా నన్ను ఇంటి నుంచి పంపేస్తారేమోనని భయపడ్డాను అల్లుడు గారు. అంతదాకా తెచ్చుకుంటే అత్తగా నా గౌరవం పోతుంది. నా గౌరవం పోయినా పర్వాలేదు, కానీ మేనకోడల విషయంలో సొంత అత్తని కూడా చూడకుండా నన్ను బయటికి గెంటేస్తారని, మీకు చెడ్డ పేరు వస్తుందని నిజం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను అల్లుడు గారు, నలిగిపోయాను. కానీ ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అల్లుడు గారు, నా అల్లుడి దగ్గర వంశీ పిచ్చాడని నిజం దాచి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని కృష్ణవేణి నిలదీసిన అల్లుడు గారు. నీ మేనమాను మోసం చేస్తే మట్టి కొట్టుకుపోతావని చేతులు పట్టుకుని బ్రతిమలాడాను అల్లుడు గారు. నా అల్లుడు పరువు పోతుందని దాని కాళ్ళు పట్టుకుని అడిగాను అల్లుడు గారు. నా కోట్లు కావాలి అంది. చివరిసారి పెళ్లి మండపానికి వెళ్లే ముందు కూడా బ్రతిమలాడాను. ఎగతాళి చేసి మాట్లాడింది. బ్యాంకు గొడవల్లో 30 లక్షలు కట్టలేక మావయ్య చతికిల పడ్డాడు అంది. పెళ్లి ఆగిపోయి అలివేణి ఇంట్లో ఉంది. మావయ్య దాని పెళ్లి చేస్తాడో లేదో, మళ్ళీ నా పెళ్లి ఆగిపోతే ఆడపిల్లలో మేమిద్దరం ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలని మీ గురించి హీనంగా మాట్లాడింది అల్లుడు గారు. అల్లుడు గారు, నాది తప్పైతే తిట్టండి, కొట్టండి. ఈ నిజం చచ్చేదాకా చెప్పకూడదు అనుకున్నాను. మీరు మేనగోళ్ళ గురించి ఆలోచిస్తూ అన్నో నీళ్లు ముట్టకుండా ఆరోగ్యం దెబ్బ తీసుకుంటారని ఆలోచించి నిజం చెప్పేశాను. నన్ను క్షమించండి అల్లుడు గారు, క్షమించండి. ఏది నిజము ఏది అబద్ధము అర్థం కావట్లేదన్నయ్య. నాన్న, అమ్మమ్మ మాటలు నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. అమ్మయ్యా, ఒసే కృష్ణవేణి,
నిన్ను నీ మేనమావ చేత ఇంట్లో గెంటించేశాను. ఇప్పుడు నీ మేనమావ మనసులోంచి కూడా గెంటించేశానే. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ ఆనందంలో ఎన్ని స్వీట్స్ తిన్నా నాకు తృప్తి అనిపించదు. కృష్ణవేణి పని గోవింద, కృష్ణవేణి పని గోవింద. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి. గడియ కూడా పెట్టుకోలేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలాగే పడుకున్నట్టుంది. మేడం, పెద్ద కోళ్ళమ్మ గారికి కాఫీ తీసుకొచ్చాను. తర్వాత రాపో. వన్ మినిట్. ఒకసారి అక్కతో మీరు మాట్లాడండి. ఆ తర్వాత ఏంటంది ఆలోచిద్దాం. అక్క, ఏమైంది అక్క? ముందు కాల్ కట్ చేయి. కృష్ణవేణి పడుకుంది. ఎవరూ డిస్టర్బ్ చేయకండి. కృష్ణవేణి పడుతుందని, డిస్టర్బ్ అవుతుందని నా కాల్ కట్ చేయనుందా? ఛీ, ఇంటి సర్వెంట్ కంటే ఘోరంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరు చూడలేదు కదా, నాకే సిగ్గుగా ఉంది. శశి, పెద్ద కోడలు మహారాణి శ్రీమతి కృష్ణవేణి మేడం గారు లేచారా? ఇంకా లేవలేదు. అదృష్టం అంటే అదే కదా. అదే మన దురదృష్టం. ఏంటి శశి చిరాగ్గా ఉన్నావు? చిరాక్ కాదు, సిగ్గేస్తుంది. వాట్? నీకు సిగ్గేయడమా? కొత్త కోడలు కదా, సిగ్గుపడాలి. మయూరి, నాకు ఇరిటేటింగ్ గా ఉంది. అసలేం జరిగిందో చెప్పు. ఇలాంటివి చెప్పుకోవటం అంత సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. రా, అర్థమయ్యేలా చెప్పు శశి. నాకు వచ్చిన సిచ్యువేషన్ నీకు వస్తుంది, అప్పుడు నీకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ రా రా రా. నా బ్రష్ ఎక్కడా? నా బ్రష్ ఎవరో తీశారు. నా బ్రష్ ఎవరో తీశారు. బామా, 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 బామా. అవును, నేను మొహం కడుక్కున్నానా? కడుక్కున్నాను. బ్రష్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎక్కడ పెట్టాను?
నా బ్రష్ ఎక్కడా? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? చెప్పు. ఈ ఇంట్లో నేను నిన్నెప్పుడు చూడలేదు. ఎవరు నువ్వు? చెప్పు. నన్ను చూసి భయపడుతున్నావేంటి? అంటే నువ్వు దొంగతనం చేశావా? నా బ్రష్ దొంగిలించింది నువ్వే. లేదు, నువ్వే దొంగిలించావు. నా బ్రష్ నాకివ్వు. మేడం 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 ఎవరు? రత్నప్రభ మేడం. రత్నప్రభ మేడమా? నా బ్రష్ ఆవిడకిచ్చావా? ఇంకెవరికిచ్చావు? దాచిపెట్టావా? చెప్పు. చెప్పు. హేయ్, నేను అడిగితే సమాధానం చెప్పవా? చెప్పవా? నిన్ను నిన్ను నాన్న వంశీ, పిన్ని, ఏమైంది? ఓ మై గాడ్, వంశీ కృష్ణవేణి రూమ్ లోకి వెళ్ళాడా? ఏం జరగలేదు కదా? ఈ బ్రష్ నాదేనా? అవును, నీకోసం కొత్త బ్రష్ తెచ్చాను. మరి నా పాత బ్రష్ కనిపించడం లేదు. అది నేనే దాన్ని పక్కన పెట్టి కొత్త తెచ్చాను, తీసుకో. హాయ్. కృష్ణవేణి, వంశీ నీ పక్క రూములోనే ఉంటాడు కాబట్టి తలుపేసుకుని పడుకోమ్మా. అలాగే మేడం. పిన్ని, తన కంఫర్టబుల్ గా ఉండేలా ఇంకో రూమ్ ఏర్పాటు చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ రత్నప్రభ కృష్ణవేణిని ఈ రూమ్లోనే ఉండమని చెప్పింది. ఏంటో. సరే అమ్మా కృష్ణవేణి, ఆర్ యూ ఓకే? కృష్ణవేణి, తొందరగా రెడీ అవ్వమ్మా. అలాగే మేడం. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి. గుడ్ మార్నింగ్ మేడం. చూడు కృష్ణవేణి, వంశీ ప్రవర్తన నీకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. మేడం ఏంటి, నువ్వింకా టీచర్ అనుకుంటున్నావా? పిన్ని అని పిలవచ్చు. నన్ను బాబాయిని పిలువు. సరే, తొందరగా ఫ్రెష్ అవ్వు. ఒక్క నిమిషం. ఏంటి కృష్ణవేణి, ప్రణవి ప్రవీణ్లు కనిపించలేదు? పెళ్లికి వారం రోజుల ముందే హాలిడేస్ అని మైసూర్లో మన ఎస్టేట్ కి వదిన పంపించింది. అక్కడే ఉన్నారు. నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. రాగానే నిన్ను చూసి షాక్ అవుతారు కూడా. ఇప్పుడు నువ్వు వాళ్ళకి అక్కయ్యవి కదా. సిసి, యూఆర్ గ్రేట్. ఎందుకు? ఎందుకేంటి, ఇందాక బాగా హట్ అయ్యి వంశీ బ్రష్ దాచేసి ఈ గొడవంతా జరిగేలా ప్లాన్ చేసావు కదా? లేదు మయూరి, నేను వంశీ బ్రష్ దాచలేదే. మరి బాత్రూమ్ లో 4 కలర్స్ బ్రష్లు ఎప్పుడు రెడీగా ఉంటాయి? అవన్నీ ఏమైనట్టు? ఏమో తెలీదు.
నా బ్రష్లు బ్యాంకు గొడవల్లో 30 లక్షలు కట్టలేక మావయ్య చతికిల పడ్డాడు అంది. పెళ్లి ఆగిపోయి అలివేణి ఇంట్లో ఉంది. మావయ్య దాని పెళ్లి చేస్తాడో లేదో, మళ్ళీ నా పెళ్లి ఆగిపోతే ఆడపిల్లలు మేమిద్దరం ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలని నీ గురించి హీనంగా మాట్లాడింది అల్లుడు గారు. నీ మేనమాను మోసం చేస్తే మట్టి కొట్టుకుపోతావని చేతులు పట్టుకుని బ్రతిమలాడాను అల్లుడు గారు. నా అల్లుడు పరుగు పోతుందని దాని కాళ్ళు పట్టుకుని అడిగాను అల్లుడు గారు. రాత్రి కృష్ణవేణి మీద నేను కల్పించి చెప్పిన మాటలకు అల్లుడు గారి మనసు విరిగిపోయి ఉంటుంది. చంద్రకళ కాఫీ తీసుకో. ఇవ్వక్క, అసలే రాత్రి కృష్ణవేణి మీద కోపంతో ముద్ద కూడా దిగలేదు. ఏమే కడప చంద్రకళ, నిజంగా నువ్వు రాత్రి భోంచేయలేదా? ఇదిగో పెద్దమ్మ, మేము కడపోవడం అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏముంటే అదే చెప్తుండ్లా ఏంది? ఆ మాటలకేం తక్కువ లేదు గాని కాఫీ తాగు, చల్లారిపోతుంది. ఉమ్. ఏమిటే వరలక్ష్మి, అందరూ తాపీగా కూర్చుని కాఫీలు తాగుతున్నారు. రెండత్తయ్య కూర్చోండి. అలివేణి కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. ఏంటే వరలక్ష్మి, చూసినన్ని రోజులు ప్రేమగా చూసి ఒక్కసారిగా బావిలో తోసేశారు. పెళ్లి మండపానికి వెళ్లేదాకా అబ్బాయి పిచ్చోడో మంచోడో తెలియనంత అమాయకుడా లక్ష్మీనారాయణ? ఇదిగో మంగమ్మ, మాట్లాడిన చాలు గాని కాఫీ తాగు వెళ్ళు. అలివేణి కాఫీ. ఇదిగో కాంతమ్మ, అలా విసుక్కుంటావేంటి? మమ్మల్ని మాట్లాడినివ్వు. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టమ్మా, తర్వాత తాగుతాంలే. ఏంటి వారు లక్ష్మి మాట్లాడవు? ఏం చెప్పను పిన్ని, మేమందరం చేసుకోవద్దనే చెప్పాం. మాట వింటే గదా. మేనమా మాట కూడా వినలేదా? వినలేదు తులసమ్మ వదినా. అయ్యో రామా, వీరేమో కృష్ణవేణి మాట వినకుండా పిచ్చోడిని పెళ్లి చేసుకుందని బాధపడుతున్నారు. కాని ఊళ్ళో అంతా ఇంకోలా అనుకుంటున్నారు వరలక్ష్మి. ఏమనుకుంటున్నారు అత్తయ్య? నువ్వు ఉండు మంగమ్మ, లక్ష్మీనారాయణకి తెలిస్తే బాధపడతాడు. ఇప్పుడు మేనకోళ్లు పెళ్లి చేసి రేపు సొంత కూతురు పెళ్లి చేయాలంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే మేనకోళ్లకి కాని కట్నం లేకుండా పిచ్చోడికిచ్చి పెళ్లి చేశారని అందరూ అనుకుంటున్నారు వరలక్ష్మి. లేకపోతే మేనగోడల పెళ్లి హడావిడిగా చేశారని అనుకుంటున్నారు అందరూ. ఏ మంగమ్మ, ఈ మాటలు ఊళ్ళో వాళ్ళవా నీవా? అయ్యో రామా, నా గురించి నీకు తెలీదా? నేను 2 మంచి మాటలు చెప్పడమే తప్ప చెడు చేసరగను. పోపో అమ్మా, మంచి చెప్పడానికి వచ్చారో ఎగదోయడానికి వచ్చారో నాకు తెలియదు అనుకున్నావా? అంటే నా అల్లుడు ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేని అసమర్థుడనేగా మీ ఉద్దేశం? మా ఉద్దేశం అది కాదు కాంతమ్మా. మా అల్లుడు కృష్ణవేణి గొంతు కోసాడని మీరు అంటున్నారు, కృష్ణవేణి మా అల్లుడు గొంతు కోసిందని నేను అంటున్నాను. మీ మామయ్య ఇది బొమ్మల పెళ్ళమ్మా, నిజమైన పెళ్లి కాదు అన్నాడు. నేను అదే నమ్ముతున్నాను. సో నీకిష్టం లేకపోతే ధైర్యంగా చెప్పు,
నేనే స్వయంగా తీసుకెళ్ళి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. రత్నప్రభే కాదు, ఈ ఇంట్లో ఎవరడ్డొచ్చినా నేను నీకు సపోర్ట్గా ఉంటాను. భయపడకు. చెప్పమ్మా.